నాలుగో విడత లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రేపు ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ రేపు ఉదయం 9 గంటలకు విడుదల కానుంది. ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 26న నామినేషన్ల పరిశీలన, 29న విత్డ్రాకు గడువు విధించారు. మే 13న పోలింగ్ జరుగుతుంది. ఏపీలో ఎన్నికలకు రేపు నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణపై జిల్లాల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతిరోజు నివేదికలను పంపాలని ఆదేశించారు. ఓటర్ గుర్తింపు కార్డుల పంపిణీ మే 4 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. సివిజిల్ యాప్కు వచ్చే ఫిర్యాదులను డీఓలు పరిష్కరిస్తున్నారని వెల్లడించారు. రేపు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరగనుంది. ఈ కేసులో చంద్రబాబు నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. గత విచారణలో చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాయిదా కోరారు. విచారణ జరపనున్న జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్పై విచారణ జరపనుంది. కాంగ్రెస్ జాతీయ స్టార్ క్యాంపెయినర్గా సీఎం రేవంత్ రెడ్డికి అవకాశం దక్కింది. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల నుంచి ప్రచారానికి రావాలని రేవంత్ రెడ్డికి ఆహ్వానం వచ్చినట్లుగా సమాచారం. ఇప్పటికే ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి, పీసీసీల నుంచి ఆహ్వానం రాగా తాజాగా తమిళనాడు, బీహార్, గుజరాత్ల నుంచి ఆహ్వానం అందినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ బరిలో ఉన్న వాయనాడ్, అలప్పుజ పార్లమెంట్ సెగ్మెంట్లలో రేవంత్ ప్రచారం చేస్తున్నారు. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య చోటు చేసుకున్న భీకర ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మరణించారు. భద్రతా దళాలకు చెందిన 3 జవాన్లు గాయపడ్డారు. మృతుల్లో మావోయిస్ట్ అగ్రనేత, దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ, ఆర్కేబీ డివిజన్ కమిటీ కార్యదర్శి సుగులూరి చిన్నన్న అలియాస్ విజయ్ అలియాస్ శంకర్రావు ఉన్నట్లుగా పోలీసులు ప్రకటించారు. ఏపీలోని కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామపురం గ్రామానికి చెందిన శంకర్రావుపై 25 లక్షల రూపాయల రివార్డు ఉంది. శ్రీరామ జన్మభూమి అయోధ్యకు భక్తులు పోటెత్తారు. ప్రాణప్రతిష్ఠ తర్వాత తొలి రామనవమి కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తులు. తెల్లవారుజాము నుంచే బాలకరామ్కు ప్రత్యేక పూజలు, అభిషేకాలు ప్రారంభమయ్యాయి. భక్తుల రద్దీ దృష్ట్యా రాత్రి 11 గంటల వరకు ఆలయాన్ని తెరిచి ఉంచనున్నారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అయోధ్యలోని భవ్య రామ మందిరంలో అద్భుతం ఆవిష్కృతమైంది. బాలకరామ్ నుదుటి మీద సూర్యకిరణాలు తిలకం దిద్దాయి. కొన్ని నిమిషాల పాటు కనిపించిన ఈ సూర్య తిలకం 58 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంది. ఇందులో 2 నిమిషాలు పూర్తి స్థాయిలో తిలకంలా కనిపించింది. అయోధ్యలో బాలరాముడికి సూర్యకిరణాలు తిలకం దిద్దే ఘట్టాన్ని వర్చువల్గా వీక్షించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అస్సాంలోని నల్బరీలో పర్యటించిన ప్రధాని సభ అనంతరం తన ఐప్యాడ్లో సూర్య తిలకాన్ని లైవ్లో చూశారు. ఈ అపురూప దృశ్యాలను తిలకించే అవకాశం లభించడం ఆనందదాయకమని అన్నారు. 500 ఏళ్ల తర్వాత శ్రీరామ జన్మభూమిలో రామనవమి వేడుకలు జరగడం చారిత్రాత్మకంగా అభివర్ణించారు ప్రధాని. కోట్లాది మంది భారతీయుల తరహాలోనే ఇది తనకు ఉద్వేగభరిత క్షణమని తెలిపారు. భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. అర్చకులు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పరిణయ ఘట్టం జరిగింది. స్వామి, అమ్మవార్ల కళ్యాణాన్ని వీక్షించిన భక్తులు తన్మయత్వం పొందారు. కళ్యాణోత్సవం జరుగుతున్న మిథిలా స్టేడియం జై శ్రీరామ్ నినాదాలతో మారుమ్రోగింది. శ్రీరామనవమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాముడు ధర్మస్వరూపుడని, సత్యనిష్టకు, ధర్మ నిరతికి ప్రతీకన్నారు. శ్రీరామ జయం సకల ప్రజల విజయం అని అన్నారు సీఎం జగన్. అందుకే అన్ని కాలాల్లోనూ ఆదర్శం రామ రాజ్యం అని కొనియాడారు. ధర్మం పక్షాన నిలబడి ప్రజలను మరింత బల సంపన్నులను చేయాలని శ్రీరామచంద్ర ప్రభువును వేడుకుందామన్నారు. శ్రీరామనవమి వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. కుక్కట్పల్లిలోని శ్రీరాముల వారి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయన. విజయనగరం జిల్లాలోని సుప్రసిద్ధ రామ తీర్థంలోని ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా జరిగే. వేద పండితులు, ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా సీతారాముల పరిణయ ఘట్టాన్ని జరిపించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని భక్త రామదాసు ధ్యాన మందిరంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శ్రీరాముడు, సీతాదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. రామదాసు మందిరంలో జరిగిన కళ్యాణం తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
సిద్దిపేట పట్టణంలోని రామాలయంతో పాటు పలు హనుమాన్ టెంపుల్స్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. సిద్దిపేట నియోజకవర్గంలోని పలు దేవాలయాల్లో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణంలో ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లి మాచాపూర్ రామన్నపల్లిలో జరిగిన సీతారాముల కళ్యాణంలోనూ పాల్గొన్నారు హరీష్ రావు. కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ మరియు అర్చన నిర్వహించారు. వేద పఠనంతో శ్రీవారి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. నేడు శ్రీరామనవమి సందర్భంగా వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులోని కోనేటి కాల్వ వీధిలోని పట్టాభిరాముని ఆలయంలో సీతారాముల కళ్యాణంకు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. స్వామివారికి కళ్యాణ ప్రాంగణంకు తెచ్చి కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళ్యాణ వేడుకలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మేరక గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు చిన్నారులు ఘనంగా నిర్వహించారు. చిన్ని పందిరి వేసి సీతారాముల ఫోటోలను ఉంచారు. పువ్వులు, అక్షింతలు, పానకం పెట్టి స్వామివారి కళ్యాణ వేడుకను నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీరామ మందిరంలో సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత ఉత్సవమూర్తులను ఆలయం నుండి పల్లకిలో కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కళ్యాణ క్రతువును వేద పండితులు నిర్వహించారు. వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశాఖలో ఆలయాలన్నీ రామనామ స్మరణలతో మారుమ్రోగిపోయాయి. ఆలయాన్ని భక్తులు కిక్కిరిసిపోయాయి. శ్రీరాముల కళ్యాణం వీక్షించే తరించేందుకు భక్తులు పోటెత్తారు. క్యూ లైన్లో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు అధికారులు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే చంద్రబాబు కావాలా లేక అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలా అనేది ప్రజలే నిర్ణయించాలని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరారు. శ్రీకాకుళం నగరంలో గుజరాతీపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సీఎం జగన్ హయాంలో అమలు చేసిన పథకాలను వివరించారు. చంద్రబాబు నీచ రాజకీయాలంటూ మండిపడ్డారు మంత్రి ఆర్కే రోజా. పుత్తూరు మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్పై దాడి చంద్రబాబు స్కెచ్ అని ఆరోపించారు. చంద్రబాబులా పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం సీఎం జగన్కు లేదన్నారు మంత్రి రోజా. శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో మంత్రి సీదిరి అప్పలరాజు వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బసవసాయి కిల్లోయి పంచాయతీల్లో పాటలు పాడుతూ గిరిజనులతో కలిసి నృత్యాలు చేస్తూ సందడి చేశారు. హుషారైన సంగీతానికి లయబద్ధంగా స్టెప్పులు వేస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని అన్నారు. చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇంటింటి ప్రచారంలో తమకు అపూర్వ ఆదరణ లభిస్తోందని చెప్పారు. చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రచారానికి సంబంధించి ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలే తమ గెలుపునకు సోపాలన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం రామాయిపల్లెం, వల్లాయిపాలెం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఇక శ్రీరామనవమి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడి ఆశీస్సులు తమ నాయకుడు సీఎం జగన్కు ఉన్నాయని, మరోసారి రామరాజ్యం రాబోతోందన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. మాట ఇస్తే మడం తిప్పని నైజం దేవినేని నెహ్రూదని ఆయన కుమారుడు విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అవినాష్ అన్నారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా విజయవాడలోని నెహ్రూ ఘాట్ వద్ద పలువురు నివాళులర్పించారు. దేవినేని నెహ్రూ కార్యకర్తల కోసం ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉండేవారని అవినాష్ చెప్పారు. నెహ్రూ చేసిన మంచి పనులు చిరస్థాయిగా నిలిచిపోతాయని, ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తామని అన్నారు. నెహ్రూ అభిమానులు, అనుచరులు పేదలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా రాపూరు మండలం తేగచెర్ల, గోనుపల్లి, పెనుబర్తి, వలస, ఏపూర్ గ్రామాల్లో ప్రచార జోరును కొనసాగించారు. సీఎం జగన్ సచివాలయాలతో ఇళ్ల వద్దకే పరిపాలన తీసుకొచ్చారని అన్నారు. అనేక పథకాలు అమలు చేసి సంక్షేమానికి చిరునామాగా నిలిచారని తెలిపారు. సంక్షేమ పాలన రావాలంటే జగన్ను మళ్లీ సీఎంను చేయాలని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలంలోని రామరెడ్డిపల్లిలో వైఎస్ భారతి తమ్ముడు ఈసీ దినేష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గడప గడపకు వెళ్లి సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు.
జగన్మోహన్ రెడ్డి అందించిన పథకాలు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి అందివ్వలేదని ప్రజలు వారినే కోరుకుంటున్నారని దినేష్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని 5వ వార్డులో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మద్దతుగా ముస్లిం మైనారిటీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనారిటీలకు జరిగిన మంచిని వారికి వివరించారు. రానున్న ఎన్నికల్లో కూడా మరోసారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మండు టెండల్లోనూ విస్తృతంగా ప్రచారం కొనసాగించారు. పాయకరావుపేట పట్టణంలోని దుర్గ కాలనీ, రాజీవ్ నగర్ కాలనీలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఏపీలో అభివృద్ధి జరగలేదంటూ ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది. జగన్మోహన్ రెడ్డితోనే అభివృద్ధి జరిగిందంటున్నారు కర్నూలు వాసులు. 16 ఏళ్లుగా రోడ్డు కోసం చేసిన నిరీక్షణ ఫలించిందంటున్నారు కోడుమూరు మండలం కిష్టాపురం గ్రామస్తులు. 3 కోట్ల రూపాయలతో నిర్మించిన రోడ్డు నిర్మాణమే అభివృద్ధికి సజీవ సాక్ష్యం అంటున్నారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే సెట్టిపల్లి రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో పలువురు వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో ఉన్నప్పటికీ సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందించారని, అందుకే వైఎస్ఆర్సీపీలో చేరినట్లుగా తెలిపారు. సీఎం జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లాలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సింగం సదాశివరెడ్డితో పాటు పలువురు కీలక నేతలు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలకు అన్యాయం జరుగుతోందన్నారు సింగం సదాశివరెడ్డి. పార్టీలకు అతీతంగా అమలవుతున్న సంక్షేమ పథకాలు నచ్చి వైఎస్ఆర్సీపీలో చేరుతున్నామని చెప్పారు. యూపీఎస్సీ ఫలితాల్లో కరీంనగర్ యువతి ప్రతిభ కనపరిచింది. కొలనుపాక సహానా సివిల్స్లో 739వ ర్యాంక్ సాధించి గర్వకారణంగా నిలిచింది. తండ్రి జయశంకర్ ప్రసాద్ ఓ ప్రైవేట్ కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తుండగా 4వ ప్రయత్నంలో సహానా సివిల్స్ సాధించడంపై ఆ కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. సహానా 10వ తరగతి వరకు కరీంనగర్లో చదివి 9.8 జీపీఏ సాధించింది. ఇంటర్లో 979 మార్కులు సాధించిన సహానా ఆ తర్వాత జేఎన్టీయూలో బీటెక్ పూర్తి చేసింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు మంటలను ఎలా ఆర్పాలి, ప్రాణ నష్టం జరగకుండా అగ్నిని ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై ఫైర్ సిబ్బంది ఆసుపత్రి డాక్టర్లకు, సిబ్బందికి వివరించారు. పలు అగ్ని ప్రమాద సంఘటనలను వివరిస్తూ పలు సూచనలు, సలహాలు అందించారు. శ్రీరామనవమి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆమెను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీరామనవమి పర్వదినాన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు సింధు. మలేషియా, ఇండోనేషియా టోర్నమెంట్స్, ఒలింపిక్స్లో బాగా రాణించాలని కోరుకున్నట్లుగా తెలిపారు ఆమె. శరపంజరం చిత్రం ఈ నెల 19న లాంఛనంగా విడుదలవుతుందని, ఈ చిత్రాన్ని ఆదరించి సూపర్ హిట్ చేయాలని శరపంజకం చిత్ర దర్శకుడు గట్టు వేణు కోరారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తాండవ కృష్ణ నృత్య అకాడమీలో చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో నిర్మించిన చిత్రమని, డూడు బసవన్నల అబ్బాయి, జోగిని అమ్మాయి ప్రేమ కావ్యమన్నారు దర్శకుడు గట్టు వేణు. భారత్, అమెరికా మధ్య వ్యవసాయ వాణిజ్యం మరింతగా మెరుగుపడుతోంది. అగ్రి ఉత్పత్తులకు సంబంధించి ఇరు దేశాలు కుదుర్చుకున్న పన్నుల తగ్గింపు ఇటు అమెరికాలో భారతీయ ఉత్పత్తులకు మార్కెటింగ్ కలగడంతో పాటు ఇండియాలో అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు కూడా మంచి మార్కెట్ కలగనుంది. గత జూన్లో భారత్, అమెరికా 6 WTO విధానాలను పరిష్కరించుకున్నాయి. దాంతో అనేక యుఎస్ ఉత్పత్తులపై సుంకాలను తగ్గించడానికి భారత్ అంగీకరించిందని అమెరికన్ అధికారి తెలిపారు. ప్రస్తుత సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాలను 6.8% అంతర్జాతీయ ద్రవ్యనిధి పెంచింది. ఈ ఏడాది జనవరి అంచనాల్లో వృద్ధి రేటు 6.5%గా ఉండొచ్చని సంస్థ అంచనా వేసిన సంగతి తెలిసింది. దేశీయంగా గిరాకీ పరిస్థితులు సానుకూలంగా ఉండడం, పనిచేసే వయసున్న జనాభా సంఖ్య పెరుగుతుండడాన్ని దృష్టిలో ఉంచుకుని వృద్ధి రేటు అంచనాలను పెంచుతున్నట్లుగా IMF తెలిపింది. ఆన్లైన్ పేమెంట్స్ యాప్ పేటీఎంకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇటీవల పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించగా తాజాగా పేటీఎంకు సంబంధించిన 50 కోట్ల పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. పేటీఎం మాతృ సంస్థ 197 కమ్యూనికేషన్ చైనా యాజమాన్యంతో లింకపై ఉందని పేటీఎం పెట్టుబడులను నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం.
దేశీయంగా మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల గత ఆర్థిక సంవత్సరంలో 35% జంప్ చేశాయి. 53.4% లక్షల కోట్లను తాకాయి. వార్షికంగా 14 లక్షల కోట్ల మేర పెరిగాయి. ఇందుకు ప్రధానంగా రీటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు, లాభాలు పరుగుతీస్తున్న ఈక్విటీ మార్కెట్ల ప్రభావం చూపాయి. ఐపీఎల్ టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరుగుతుంది. గుజరాత్ టైటన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్లోని మోదీ స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు ఆసక్తికర పోరు సాగనుంది. ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. 17 ఏళ్లుగా ఏ జట్టుకు సాధ్యం కాని ఓ అరుదైన ఘనత సాధించింది. రన్ చేజింగ్లో 6వ వికెట్ పడిన తర్వాత అత్యధిక పరుగులు జోడించిన తొలి జట్టుగా ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. అదేవిధంగా అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగాను అవతరించింది. ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. నంద్యాల, కర్నూలు జిల్లాలో నిన్న సాధారణం కంటే మించి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 5 రోజుల పాటు వడగాల్పులు ఉంటాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఇప్పటికే రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో మున్ముందు విపరీతంగా వేసవి తాపం ఉంటుందని చెబుతున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.